దేవుని బిడ్డలారా, మీ పిల్లలు తప్పుత్రోవలోకి వెళ్తున్నారా? ప్రార్థన చేయండి, మానొద్దు. బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ప్రార్థించండి. సంవత్సరం దాటిపోయిందా? ప్రార్థించండి. భర్త తప్పుత్రోవలో ఉన్నాడా? త్రాగుబోతుడై తిరుగుతున్నాడా? సిగరెట్లు కాలుస్తూ లోకంలో బ్రతుకుతున్నాడా? ప్రార్థన చేయాలి. తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి దూరస్తులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఉండి లోకాన్ని జుర్రుకుంటున్న ఆ చెడు మనస్సు కలిగిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కరోనాకు ముందు ఎంత బాగా ప్రార్థనలు జరిగాయంటే, ఆ ప్రతి ఏరియాలో జరిగిన ప్రార్థనల ద్వారా దేవుని బిడ్డలారా, కొన్ని వందల మంది ఆత్మల్ని ఈరోజు కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. మీ ప్రార్థన సంఘానికి అవసరం. మీ ప్రార్థన ద్వారా అనేక మంది దేవుని మార్గంలోనికి రాగలుగుతున్నారు. ఇతరుల కొరకు ప్రార్థన చేయుట మానితే పాపం చేసిన వారు. ప్రార్థన చేద్దాం. మరలా ప్రార్థనలు మనం మొదలు పెట్టేసేద్దాం. లక్షల కొలది ఆత్మలను కన్నులారా చూచుదుముగాక. ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థన చేయుట ఎప్పుడూ మానకండి. మీకు బాధ కలిగినా ప్రార్థనే చేయాలి. మీకు సంతోషం కలిగినా ప్రార్థనే చేయాలి. అన్ని విషయాల్లో మనకు ఆధారము ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. ఆ తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆ త్రియేక దేవుడు మాత్రమే. మరెక్కడికి వెళ్ళినా మనకు విడుదల కలగదు. మరెక్కడికి వెళ్ళినా మనకు క్షమాపణ దొరకదు. మరెక్కడికి వెళ్ళినా మనకు ఆశీర్వాదం దొరకదు. ఏకైక ఆశ్రయం యేసయ్య మాత్రమే.